ఒక చిన్న గ్రామం. అక్కడ విక్రాంత్ అనే ఒక పేద శిల్పి తన చెల్లెలు అన్విత కోసం బ్రతుకుతున్నాడు. కళ్ళల్లో కలలు, చేతుల్లో ఉలి ఉన్నా విధి మాత్రం అతనిని నిత్యం గీటురాయిపై పెట్టి పరీక్షిస్తోంది. అన్విత అంటే విక్రాంత్‌కు ప్రాణం. ఆమెను ఒక పెద్ద ఆఫీసర్‌ని చేయడమే అతని ఏకైక లక్ష్యం. కానీ దురాశాపరుడైన ధర్మన్న అనే భూస్వామి విక్రాంత్ పడిన కష్టాన్ని తన చదరంగంలో పావుగా మార్చేశాడు. అప్పుల పేరుతో ఆ భూస్వామి వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అవి విక్రాంత్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. కష్టపడి పండించిన పంట కరువుకు బలైతే ఆ అప్పులు అతని మెడకు ఉరితాళ్లుగా మారాయి. ఆ సమయంలో కూడా విక్రాంత్ తలవంచలేదు. తన చెల్లెలి పుస్తకాల కోసం మరో కొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. రాత్రింబవలు శ్రమిస్తూ, మట్టితో శిల్పాలను చెక్కుతూ, వాటిని అమ్ముకుని డబ్బులు కూడబెట్టడం అతని దినచర్యగా అయ్యింది. ప్రతి శిల్పం వెనక ఒక ఆశ, ప్రతి అడుగు వెనక అన్విత చదువు ఉండాలి అని అతను బలంగా నమ్మాడు. ధర్మన్న ఇచ్చే అవమానకరమైన మాటలను తన చెవులకు చేరనీయకుండా తన లక్ష్యం వైపు ప్రయాణాన్ని కొనసాగించాడు. విక్రాంత్ హృదయంలో తన చెల్లెలి భవిష్యత్తు కోసం ఆశ అనే దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంది. ఈ చిన్న గ్రామంలో అతను పడుతున్న కష్టం చూసి ఆకాశం కూడా కన్నీరు పెడుతుందేమో అనిపిస్తుంది. అయినప్పటికీ విక్రాంత్ తన బాధను ఎవరికీ చెప్పుకోకుండా మౌనంగానే భరిస్తూ ముందుకు సాగుతున్నాడు. అతని చేతుల్లోని ఆ పట్టుదల, అతని చూపుల్లోని ఆ దీక్ష ఏ ఆఫీసర్‌కు తీసుకుపోని విధంగా ఉన్నాయి. ఈ పోరాటం కేవలం బ్రతుకు కోసం కాదు, ఒక ఆశయ సాఫల్యం కోసం చేస్తున్న మహాయజ్ఞం అని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అన్విత చదువుకోవాలనే ఆ చిన్న కోరిక విక్రాంత్‌కు ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కేంత ధైర్యాన్ని ఇస్తోంది. చీకటి రాత్రుల్లో ఒంటరిగా కూర్చొని శిల్పాలు చెక్కుతున్నప్పుడు అతను తన చెల్లెలి చిరునవ్వును ఊహించుకుంటాడు. ఆ ఊహే అతనికి ప్రపంచంలో అత్యంత విలువైన ఆస్తిగా మారిపోయింది. అన్విత నగరం వెళ్ళింది. కానీ అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులు విక్రాంత్ పంపే డబ్బుల కంటే కష్టమైనవి. కాలేజీలో అందరూ తనను వెక్కిరిస్తుంటే అన్విత తన అన్నయ్య పడే కష్టాన్ని గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉంటుంది. ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లను ఆపుకుంటూ పుస్తకాలతో పోరాడుతుంది. అటువైపు గ్రామంలో విక్రాంత్ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ధర్మన్న దగ్గర సంతకాలు చేస్తున్నాడు. ఇది కేవలం ఒప్పందం కాదు, తన చెల్లెలి జీవితాన్ని వెలిగించడానికి చేస్తున్న బలిదానం అని అతనికి తెలుసు. ధర్మన్న వేసే ఎత్తుగడలు విక్రాంత్ ప్రాణాలను సైతం ఊపిరాడకుండా చేస్తున్నాయి. కానీ అతను ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. అతను పడే కష్టాన్ని చూసి గ్రామస్తులు కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే ధర్మన్న అధికారానికి వారు భయపడతారు. విక్రాంత్ ఒంటి మీద ఉన్న బట్టలు చిరిగినా తన చెల్లెలి కలలు చిరిగిపోకూడదని అతను పగలు రాత్రి కష్టపడుతున్నాడు. అతని శ్రమను చూసి ఆ మట్టి కూడా కరిగి నీరవుతోంది. కానీ మనుషులు మాత్రం రాళ్లలాగే ఉన్నారు. ప్రతిరోజు అతను చేసే పనిలో వందల కొద్దీ ఆశలు, వేల కొద్దీ కలలు అల్లుకుపోతున్నాయి. అన్విత చదువుకు ప్రతి నెల డబ్బులు పంపినప్పుడు విక్రాంత్ పడే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ డబ్బు వెనక ఎన్ని ఆకలి దెబ్బలు ఉన్నాయో, ఎన్ని రాత్రుల నిద్రలేమి ఉందో అన్వితకు తెలియదు. తెలియకూడదనేదే విక్రాంత్ ఆశ. ఎందుకంటే ఆ నిజం తెలిస్తే ఆమె మనసు చదువుపై నుండి మళ్లుతుంది. దూరంగా ఉన్న తన చెల్లెల్ని స్మరించుకుంటూ విక్రాంత్ శిల్పాలు చెక్కుతుంటే అతని వేళ్లు గాయపడతాయి. ఆ గాయాల నుండి వచ్చే రక్తం కూడా తన చెల్లెలి భవిష్యత్తు కోసం రాసే ఒక అక్షరమే అని అతను భావిస్తాడు. తన చెల్లెల్ని ఒకరోజు గర్వంగా చూడాలనే కోరిక అతని అన్ని బాధలను మర్చిపోయేలా చేస్తుంది. ఈ దూరపు తీరాల మధ్య ఇద్దరి బంధం ఒక బలమైన సంకల్పంతో అనుసంధానించబడింది. ఎంత కష్టమైనా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోవడమే వీరి జీవితాల పరమార్థం. ఒకరోజు ధర్మన్న తన మనుషులతో వచ్చి విక్రాంత్ కుటీరానికి నిప్పు పెట్టేశాడు. అది ఒక క్రూరమైన చర్య. ఆ మంటలు కేవలం గడ్డిని మాత్రమే కాల్చలేదు. విక్రాంత్ దాచుకున్న ఆశలను కూడా అవి బూడిద చేసేశాయి. అతని కళ్ళ ముందే నాన్న జ్ఞాపకాలు, తాను చెక్కిన కళాఖండాలు కాలిపోతూ ఉంటే విక్రాంత్ హృదయం ముక్కలైంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న విక్రాంత్ కళ్ళల్లో ఒక కొత్త నిప్పురవ్వ పుట్టింది. అది అన్యాయంపై విరుచుకుపడే సంకల్పం. తన చెల్లెలి చదువును ఆపేస్తారేమోనని భయపడి ఆ నిప్పుల మధ్య నుంచే అతను మాలిన్యాన్ని బయటకు తీశాడు. ఆ పరిస్థితుల్లో కూడా అతను అన్వితకు ఫోన్ చేసి, నేను బాగున్నాను, నువ్వు చదువుకో బాగా అని అబద్ధం చెప్పాడు. ఇది ఒక అన్న తన చెల్లెలికి ఇచ్చే అద్భుతమైన ధైర్యం. ఆ అబద్ధంలోనే ఒక గొప్ప సత్యం దాగి ఉంది. నిప్పులన్నీ ఆరిపోయినా విక్రాంత్ గుండెల్లో రగులుతున్న ఆవేదన మాత్రం అలాగే ఉంది. అతను ఆ బూడిదను చూసి కుప్పకూలిపోలేదు. బదులుగా తన చెల్లెలి భవిష్యత్తు కోసం మళ్లీ పనిని మొదలుపెట్టాడు. ఊరి చివర ఒక చెట్టు కింద తన ఆశ్రమాన్ని మార్చుకొని అక్కడే శిల్పాలు చెక్కుతూ కాలం గడుపుతున్నాడు. ఊరి జనం అతన్ని పిచ్చివాడు అని పిలిచినా అతను తన లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. ధర్మన్న అతని గ్రామం దాటి వెళ్ళిపోమని హెచ్చరించినా అతను ఆ మట్టిని విడిచి వెళ్ళలేదు. ఆ మట్టి తన చెల్లెలి అడుగుజాడలను తనలో దాచుకుందని అతను నమ్మాడు.
ఆ నమ్మకమే అతన్ని నిలబెట్టింది. కష్టాలు రావడం సహజం. కానీ వాటికి ఎదురొడ్డి నిలబడడమే మనిషికి అసలైన గెలుపు అని అతడు అనుకున్నాడు. తన ఆశలు కాలిపోయినా అన్విత అనే ఆశాకిరణం తన హృదయంలో వెలుగుతూనే ఉందని అతను దృఢంగా ఉన్నాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించినట్లే తన జీవితం కూడా మళ్ళీ వెలుగుతుందని అతను ఆశించాడు. ఆ నిప్పులు కేవలం తన కష్టాన్ని కాల్చాయని, తన సంకల్పాన్ని కాదని అతనికి తెలుసు. ఎంతటి విపత్తు వచ్చినా తన చెల్లెల్ని ఆఫీసర్‌ని చేసే వరకు విశ్రమించకూడదని అతను గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్షణాలు విక్రాంత్ జీవితంలో అత్యంత కఠినమైనవి. కానీ అదే అతనికి ఒక యోధుడిలా తీర్చిదిద్దాయి. 2 ఏళ్లు గడిచాయి. విక్రాంత్ ఆశలన్నీ అడుగంటిపోయాయి అని ధర్మన్న అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే అన్విత నుండి ఒక కబురు వచ్చింది. అది విక్రాంత్ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుత వార్త. అన్విత తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక శక్తివంతమైన అధికారినిగా ఊరికి వస్తున్నానని లేఖ రాసింది. ఆ వార్త విన్నప్పుడు విక్రాంత్ కళ్ళల్లో రాలిన కన్నీళ్లు, సంతోషంతో నిండిన ఆనంద బాష్పాలు. మరుసటి రోజు ఊరి పంచాయతీ. ధర్మన్న అహంకారం తారాస్థాయికి చేరి విక్రాంత్‌ను అవమానించడానికి రెడీ అయ్యాడు. కానీ సరిగ్గా అప్పుడే పోలీసు జీపుల సైరన్ మోతలతో ఊరు దద్దరిల్లింది. అన్విత ఒక పెద్ద అధికారినిగా అడుగుపెట్టింది. ఆమె యూనిఫాంలో ఉన్న గంభీరం చూసి ధర్మన్న గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అన్విత అందరినీ పక్కన పెట్టి నేరుగా వెళ్లి తన అన్నయ్య విక్రాంత్ పాదాలను తాకింది. ఆ దృశ్యం చూసి ఊరి జనం అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అన్నయ్య త్యాగం వారికి ఇప్పుడే అర్థమైంది. విక్రాంత్ తన ఆవేదనను అంతా దిగమింగుకొని ఆనందంతో అన్వితను చూస్తూ ఉండిపోయాడు. ఆమె కళ్ళల్లో ఉన్న ఆ నిప్పు తను కష్టాల్లో ఉన్నప్పుడు పడిన బాధను ప్రతిబింబిస్తోంది. ధర్మన్న కుట్రలను, తన అన్నయ్యపై అతను చేసిన అఘాయిత్యాలను అన్విత ఒక్కొక్కటిగా బయటపెట్టింది. ఇది కేవలం ఒక ఆఫీసర్ చేసిన పని కాదు. ఒక చెల్లెలు తన అన్నయ్య కోసం చేసిన న్యాయ పోరాటం. అన్విత తన అన్నయ్యకు తల వంచిన ఆ క్షణం ఈ కథకే ఒక అందమైన ముగింపును ఇచ్చింది. ఎంతో మందిని ఏడ్పించిన ధర్మన్న ఇప్పుడు తన తప్పును తెలుసుకొని శిక్షను అనుభవించడానికి సిద్ధమయ్యాడు. ఆ ఊరిలో ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ ఆనందమే కాకుండా విక్రాంత్ పట్ల గౌరవం కూడా పెరిగింది. కాలం గర్జిస్తున్న సమయంలో నిజం ఎలా గెలుస్తుందో అన్విత తన చర్యలతో నిరూపించింది. అన్నయ్య కష్టాన్ని గుర్తించిన ఒక చెల్లెలి విజయం ఆ ఊరికి ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసులో విక్రాంత్ ఒక గొప్ప త్యాగమూర్తిగా నిలిచిపోయాడు. ఈ గర్జించే కాలాన్ని అన్విత తన అధికారంతో కాకుండా తన అన్నయ్య పట్ల ఉన్న ప్రేమతో గెలిచింది.